హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు భద్రాచలం టు పాపికొండలు టూర్ చూస్తున్నారు. బోర్డు ఎలా బుక్ చేసుకోవాలి, టికెట్ ఎంత అనేది, ఈ ట్రిప్ మొత్తం ఎలా గడిచిద్ది, టైం ఎంత అయింది, ఏ ఏ ప్లేస్లు విజిట్ చేస్తామనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవ్వబోతున్నాను. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ గోదావరిలో స్నానం ఆచరించి భద్రాచలం శ్రీరాముని దర్శనం తర్వాత పాపికొండలు ట్రిప్కి రావాలండి. ఫుల్ డే మనకి పట్టేసిద్ది, అంటే 1 డే పట్టిద్ది పాపికొండలు టూర్ చూడాలనుకుంటే. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. భద్రాచలంలో స్వామివారి టెంపుల్ దగ్గరే చాలా ఆఫీసులు ఉంటాయండి. మీరు తెలంగాణ నుంచి వెళ్తే మీకు వేరే బోర్డు ఇస్తారు. నేను ఏపీ నుంచి వెళ్ళాను కాబట్టి మాకు ఏపీ టూరిజం బోర్డు అనమాట మాది. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏపీ టూరిజం హరిత బోర్డ్. సో ఈ బోర్డులో నా జర్నీ, పాపికొండల జర్నీ ఎలా ఉందో మీతో షేర్ చేయబోతున్నా. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఒక రోజు ముందే టికెట్స్ అనేది బుక్ చేయాలి. అంటే రేపు మనం మార్నింగ్ వెళ్ళాలి అనుకుంటే పాపికొండలు చూడడానికి ఈరోజు ఈవినింగ్ కల్లా మనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. సో ఒక రోజు ముందు బుక్ చేసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 1250 రూపాయలండి. ఈచ్ మెంబర్కి 1250 రూపీస్ టికెట్ కాస్ట్. ఇందులోనే మనకి టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తారు. అవన్నీ కూడా టిఫిన్ ఏం పెడతారో, ఫుడ్ ఏం పెడతారో, స్నాక్స్ ఏమి ఇస్తారో అని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇకపోతే ఇదేనండి మన బోర్డ్, హరిత టూరిజం బోర్డ్, ఏపీ టూరిజం హరిత బోర్డ్, గవర్నమెంట్దేనండి. మీరు టికెట్ ఎక్కడ కొన్నారో వాళ్ళు చెప్తారండి టైము. మీరు మార్నింగ్ 7:30 కల్లా ఆ ప్లేస్కి వచ్చేయాలి. సో వైట్ ఆటో ఉంటుంది కదా, ఆటోలో 12 మెంబర్స్ వరకు ఒకేసారి పికప్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తారండి బోర్డు దగ్గర ప్లేస్లో. అంటే మనం ఎక్కడి నుంచి వస్తామంటే భద్రాచలం టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యి అల్లూరు సీతారామ డిస్ట్రిక్ట్ బోర్డు వరకు వస్తాము. సో ఈ బోర్డు దగ్గర వాళ్ళు డ్రాప్ చేస్తారు. మనం బోర్డు ఎక్కి ఈవినింగ్ మన టూర్ అంతా అయిపోయాక కూడా వాళ్ళు పికప్ చేసుకుని మళ్ళీ భద్రాచలంలో టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. మనం టికెట్లోనే డ్రాపింగ్, పికప్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూశారు కదండి లేడీస్. సో ఆ లేడీస్ మేము, ఆ ఆంటీలందరూ కూడా మహబూబ్ నగర్ నుంచి వచ్చారండి. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో కొత్త పాత అని కూడా భేదాలు లేవు. మన ప్రాంతం వాళ్ళు కాదు అని కూడా వాళ్ళకి లేదండి. చాలా బాగా పలకరించారు. సో మేమంతా కూడా భద్రాచలం టెంపుల్ దగ్గర ఆటోలో ఎక్కామండి. ఇక్కడ దింపారు. సో మేమంతా ఈ డే మొత్తం కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కలిసిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూస్తారు. మీరు ఇప్పుడు కింద చూస్తున్నారు కదా సీట్స్, అవన్నీ కూడా బోర్డు ఫస్ట్ ఫ్లోర్ అండి. మనం స్టార్టింగ్లోనే ఎంట్రీ అవ్వంగానే ఫస్ట్ మేము టెంపుల్ దగ్గర 7:30కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడికి వచ్చేసరికి 10 అలా అయింది టైము. మనకి టిఫిన్ రెడీగా ఉందండి. బోట్ ఎక్కంగానే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, ఉప్మా ఈ 2 ఉన్నాయి. సింగిల్ ఇడ్లీ, ఉప్మా కొంచెం పెడుతున్నారు. అదే ఇక్కడ టిఫిను. తర్వాత టీ ఉంది. ఇడ్లీ, ఉప్మా నచ్చిన వాళ్ళు బయటే మార్నింగ్ కల్లా టిఫిన్ చేసి బోట్ దగ్గరికి రావడమే. వేరే ఆప్షన్ ఏం లేదండి. ఇడ్లీ, ఉప్మా అంతే. ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత బోర్డు పైకి వచ్చామండి. ఈ లేడీస్ అంతా కూడా మాతో ఆటోలో వచ్చిన వాళ్ళేనండి. చెప్పాను కదా మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఆంటీస్ అని. సో నాకు బాగా ఫ్రెండ్షిప్ అయింది వీళ్ళతో. చూద్దాం, నన్ను ఇన్వైట్ చేశారు మహబూబ్ నగర్ రమ్మని. నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో వెళ్తామేమో చూద్దాం. అప్పుడు తప్పకుండా మనకి మహబూబ్ నగర్ వీడియోస్ అని మన ఛానల్లో వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మన బోర్డ్ అనేది స్టార్ట్ అవుతుందండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో గోదావరి. నాకులా నేచర్ లవర్స్ అయితే భద్రాచలం ది బెస్ట్ అండి, ది బెస్ట్. భద్రాచలంలో ఉన్న ప్లేస్లు ఎంత వర్ణించినా వర్ణనాగీతం అండి. నిజం చెప్తున్నాను. నా ఫీలింగ్ అయితే అదే, 100% అదే, 100కి 1000% అదే. ఎందుకంటారేమో, మీరు చూస్తే నా ఛానల్లో మీరు ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళైతే
4 ముఖ్యమైన వీడియోస్ ఉన్నాయండి భద్రాచలం సంబంధించినవి నా ఛానల్లోని. ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి. ప్రాపర్గా మీకు ఇక్కడ టూరిజం గురించి అర్థమైంది. ఓకేనా? థాంక్యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏపీ టూరిజం హరితపోర్ట్. చూడండి, ఈ రోజు మా హరితపోర్ట్కి వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటుంది. ఈ రోజు మన హరితపోర్ట్ చూడండి, ఈ రోజు మనం స్టార్ట్ అవుతున్న ఈ ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ వరరామచంద్రపురం మండలం మారుమూల గిరిజన గ్రామం పోచవరం అనే విలేజ్ కాడ నుంచి ఈ రోజు మనం స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ రోజు మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం సిరివాక అనే విలేజ్ వరకు మన జర్నీ ముందు కొనసాగుతుంది. చూడండి, మన జర్నీ స్టార్ట్ అవుతున్న ఈ ప్రాంతం దగ్గర గోదావరి లోతు వచ్చేసి 1 నుంచి 50 అడుగుల మధ్యలో ఉంటుంది గోదావరి లోతు. మన ఎండింగ్ ప్లేస్ అనగా ఆ పాపికొండల నడుమ ఇదే గోదావరి లోతు వచ్చేసి 1 నుంచి 200 అడుగులకు పైగానే ఉంటుంది. పైకి ఈ రోజు మన నది మీద అంటే వెళ్ళేటప్పుడు 35, వచ్చేటప్పుడు 35, టోటల్ 70 కిలోమీటర్స్ మనం ఇదే నది మీద జర్నీ చేయాలి. కాబట్టి చిన్నవారు పెద్దవారు మీరు అందరూ కూడా ఈ పుణ్యనది ఆశీస్సులు పొందాల్సి ఉంటుంది. అది ఎలా అంటే, నేను గోదావరి మాత గంటాను, మీరు అందరూ కూడా నాతో సమానంగా గట్టిగా జయని పలకాలి. ఓకేనా? అలాగే అందరూ కూడా రెడీగా ఉండాలి, గట్టిగా చెప్పాలి గోదావరి మాతకి. కొంచెం గట్టిగా గోదావరి మాతకి, గోదావరి మాతకి, మీ అందరికి మీ అందరు కూడా చేయించండి. అలాగే ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి పేరెంటాలపల్లి శివాలయం టెంపుల్. అంటే ఇక్కడ నుంచి కూడా మనం నెక్స్ట్ స్టాప్ కి రీచ్ అవడానికి మనకి ఇంకా 1.5 అవర్ లేదా 2 అవర్స్ జర్నీ ఉంటుంది మాక్సిమం. చూడండి, 2 అవర్స్ పాటు మనం చూసే ప్లేసెస్ అంటూ ఏ ఒక్కటి కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి సరదాగా చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ చేసాం. అంటే స్టార్ట్ చేద్దాం. ఏదో చేయరా బాబు, ఏదో చేయరా. మేము ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు అందరూ ఎంత యాక్టివ్ ఉన్నారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. మీరు క్లాప్స్ కొట్టకపోయినా నేను బాధపడను. ఎవరైతే క్లాప్స్ కొట్టరో వాళ్ళని పిలిపించి మరీ డాన్స్ చేపిస్తారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. ఈ రోజు మీరు అందరూ కూడా వేరు డాన్స్ లేదా చూడండి, ఈ రోజు మీరు అందరూ కూడా వేరు ప్రాంతాల నుంచి వేరు స్టేట్ల నుంచి ఫస్ట్ టైం మా హరిత బోర్డుకు వచ్చినామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చిన్న క్వశ్చన్ తో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఆన్సర్ మీలో ఎవరైతే చెప్తారో వాళ్ళకి మా బోర్డు పేరు మీద మంచి ప్రైజ్ ఒకటి ఇస్తాం. ఆన్సర్ చెప్పండి. విన్నారు కదండి. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి పేరెంటాలపల్లి శివాలయం దర్శనం చేసుకుని రిటర్న్ అవుతాము. అక్కడ వరకు వెళ్ళే వరకు బోర్ కొట్టకుండా ఉండడానికి ఇలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నిజంగా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అనేది మనకి ఇస్తారండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవనివ్వండి, తర్వాత కపుల్స్ ఉంటే వాళ్ళకి అంటే ఎక్కువ సంవత్సరాలు పెళ్ళయ్యి ది బెస్ట్ కపుల్ ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ పెళ్ళి చేయడము, కపుల్ డ్యాన్స్, తర్వాత ఒక హుందాతనంలో వాళ్ళ జాబులు వృత్తులు అన్నీ పక్కన పెట్టి చిన్నపిల్లల్లాగా చాలా పెద్దవాళ్ళు అంటే ఒక 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా డాన్స్ చేశారండి. ఈ కుర్రవాళ్ళు మాత్రం చాలా బాగా డాన్స్ చేస్తున్నారు, చేపిస్తున్నారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అస్సలు మనకి షిప్ ఎప్పుడు వెళ్ళిందో కూడా మనకు తెలియదండి. అంత బాగా ఎంటర్టైన్మెంట్ అనేది వీళ్ళు చేశారు మమ్మల్ని. నిజమైన భార్యాభర్తలు అని మీరు ఎందుకంటే పైకెళ్తుంది సార్ కత్తరా చూడలేదా? చిన్న రోజు చాలా మంది కపుల్స్ వచ్చారు.
అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మనందరం ఈ బోర్డులో కలుసుకున్నాం అంటే చాలా మహానందంగా ఉంది. ఏపీ టూరిజం వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము అనుకోకుండా వచ్చాం, రాత్రి బయలుదేరి అనుకోకుండా భద్రాచలం వెళదామని వచ్చాము. ఆ దర్శనం చేసుకున్నాం భద్రాచలం రాముల వారిని. అనుకోకుండా ఈ కార్యక్రమం మాకు లేదు, అయినా ఈ ఏపీ టూరిజం వారు బాగా ఏర్పాటు చేస్తారని ఇక్కడ కూడా చూద్దామని, బాపురాన్ని చూడాలని ఆదుర్తతో మా పిల్లలు మా మిసెస్ నలుగురు రావడం జరిగింది. మీ అందరినీ కూడా చూసి ధరిస్తున్నాం. ఆ భద్రాద్రి రాముల వారిని ధరించాం, మిమ్మల్ని చూసి ధరిస్తున్నాం. చాలా ఆనందంగా గొప్పగా ఉంది. ఈ కార్యక్రమానికి ఏపీ టూరిజం శాఖ వారికి ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళందరూ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి గట్టిగా క్లాస్ కోసం అందరికీ వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ గా మన బోర్డులో మరొక గంట ఒకటి కనపడుతుంది. మనం ఏ టెంపుల్లో గంటన్నా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి టెంపుల్లోని గంటని 3 సార్లు మ్రోగిస్తాం, అవునా? కానీ ఈ టెంపుల్లోని గంట ఒక్కసారి మ్రోగించింది. అలా ఒక్కసారి ఎందుకు మ్రోగించాలి అంటే ఈ టెంపుల్కి వెళ్ళే వారికి ఎటువంటి కుల మత భేదాలు ఏమీ ఉండదు, సర్వం ఒక్కటే అని చెప్పేసి టెంపుల్ లోపల గంటని ఒక్కసారి మ్రోగించాలి. కుల మత భేదాలు ఉండదు. అన్ని టెంపుల్ లోపల పూజలు ఉంటారు, అందరూ పూజలు చేపించుకుంటూ ఉంటారు. కానీ ఈ టెంపుల్కి ఎటువంటి పూజ ఎవ్వరు ఉండదు, ఎవరి పూజ వారే చేసుకోవాలి. ముఖ్యంగా టెంపుల్ లోపల నిశ్శబ్దాన్ని పాటించండి. అన్ని టెంపుల్లోనే అందరూ దక్షిణలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, పెద్ద పెద్ద హుండీలు ఉన్నాయి, అవునా? కానీ ఈ టెంపుల్కి ఎటువంటి హుండీలు ఏమీ ఉండవు. మీరు ఎవరు కూడా దక్షిణలు కానీ కానుకలు కానీ ఇవ్వవద్దు. అలా ఇచ్చినా మీ దక్షిణ మీకే, మీ కానుకలు మీకే తిరిగి ఇచ్చేస్తుంది. టెంపుల్ లోపల స్వామి గారు అందంగా ఉన్నారు కదా అని చెప్పి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరు చూపించండి. అలా తీస్తే మీ సెల్ ఫోన్స్, మీ కెమెరాస్ మీ కళ్ళ ముందులే లాక్తోనే పలక కొడతారు. ఓకేనా? నేను చెప్పిన నియమాలు శ్రద్ధగా పాటించండి. ఇప్పుడు బోర్డు నేమ్ వచ్చేసి నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఆడిపెట్టి వీళ్ళ ఎంటర్టైన్మెంట్తో అసలు టైం తెలియలేదండి ఆ రోజు మాకు. అలా చూస్తా పేరెంటాల పల్లికి రీచ్ అయిపోయాం. ఇక్కడ శివాలయం ఉంటుంది, వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. మీరు చూస్తున్న ఈ చెట్టు కింద చాలా సినిమాలు షూటింగ్స్ అనేవి జరిగినవి అంటండి. పాత సినిమాలు అవనివ్వండి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఈ ప్లేసుల్లో. అంత బ్యూటిఫుల్ ప్లేసులు ఇవి. సినిమా షూటింగ్స్ అవి ఎక్కువగా జరిగే ప్లేస్ అనమాట. ఇప్పుడు మన బోట్ ఆగింది, చూసారా ఇంత పెద్ద చెట్టు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ఒక మామిడికాయ చెట్టు ఉంది, ఆకాశం అంత ఎత్తుందండి. నిజంగా నా లైఫ్లోనే అంత పెద్ద మామిడి చెట్టు నేను చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అంత పెద్ద ఆకాశానికి సమానంగా మీరు చూస్తారు చూడండి వీడియోలో. అంత బాగుందన్నమాట, అంత హైట్లో ఉంది ఆ చెట్టు. లొకేషన్ చూడండి, చుట్టూ మామిడి చెట్లు అండ్ టెంపుల్ దగ్గరే పెద్ద వృక్షం ఉందండి మామిడికాయ చెట్టు. అండ్ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, నిమ్మకాయ సోడా అలాంటివి కూడా ఉన్నాయి. కానీ ఎండ మాత్రం బాగా ఉందండి. మీరు చూస్తున్నది ఇది రావి చెట్టు, అశ్వత్థ వృక్షం. అండ్ ఈ విలేజ్ ఎంత బాగుందో చూడండి, చాలా సింపుల్గా ఉన్నారు ప్రజలు కూడా. అండ్ వీళ్ళకి ఎక్కువ కాస్ట్ కూడా ఏమీ అవ్వవండి. వారానికి ఒక్కసారి వీళ్ళకి కావాల్సిన సరుకులన్నీ కూడా తెచ్చుకుంటారంట. పీస్ఫుల్ లైఫ్ అండి. మొబైల్ లేదు, ఇంటర్నెట్ లేదు, ట్రాఫిక్ బాధలే లేవు.
అలా పీస్ ఆఫ్ మైండ్తో హ్యాపీగా ఇక్కడ లీవ్ చేస్తున్నారు వీళ్ళందరూ. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, మనం భద్రాచలం నుంచి పాపికొండలు రీచ్ అయ్యే మధ్యలో నుంచేనండి మనకి, అంటే మెయిన్ రోడ్డు మీద ఉండంగానే మనకి ఫోన్ సిగ్నల్స్ అనేవి, నెట్వర్క్ అనేది పూర్తిగా కట్ అయిపోయిద్దండి. ఇక్కడ ఎలాంటి ఫోన్స్ కానీ సిగ్నల్స్ కానీ నెట్వర్క్ కానీ ఏమీ పనిచేయదు. మన గోదావరి నదిలోకి వెళ్ళి పాపికొండలు చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆటో మీద నుంచి మళ్ళీ ఒక విలేజ్ వరకు వచ్చినాక అప్పుడు మనకి ఫోన్ సిగ్నల్స్ అనేవి వస్తాయి. మీకు ఏమన్నా ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నా వర్క్స్ ఉన్నా కూడా మీరు మార్నింగ్ 7 కల్లా అవి కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ వరకు కూడా మనకు ఫోన్లో ఎలాంటి నెట్వర్క్ ఉండదు. ఓకేనా, ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి. నాకు తెలీదు, మేము అక్కడికి వెళ్ళినాకే నాకు తెలిసింది ఈ విషయం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చెట్ల కింద వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని మనకు కావాల్సినవి సేల్ చేస్తా. ఈ లొకేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా వైట్ది, అదేనండి టెంపుల్ శివాలయం. మొత్తం గ్రీనరీ అండి కొండల మధ్య. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా, ఎన్నో పై కొండ నుంచి ఆ వాటర్లో ఎన్నో వనమూలికల ప్రయోజనాలు, ఔషధ గుణాలతో కూడిన వాటర్ అంటండి అవి. ఫేస్ వాష్ చేసుకుంటున్నారు, అంటే సోప్ అలా కాదు, జస్ట్ మొహం మీద చల్లుకోవడం అట్లా చేయడం అన్నమాట. చూడండి, నేను చెట్టుని మామిడి చెట్టు ఇదేనండి. చూసారా, ఇంత పెద్ద చెట్టు నా లైఫ్లోనే నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం, అది కూడా ఈ పేరంటాల పల్లెలోనే చూశాను. అదేనండి మనం దర్శించుకోబోయే శివాలయం. ఇదంతా కూడా కొండ ప్రాంతం అన్నమాట. కొండ ప్రాంతం ఏంటి, మొత్తం కొండే, చుట్టూ కొండే. మన గోదావరి నదిలో ఉన్నాం. చూడండి, ఏపీ ఫారెస్ట్ టూరిజం అనే బోర్డు ఉంది కదా, చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. మనకి 20 మినిట్స్ టైం ఇస్తారండి బోర్డు ఇక్కడ ఆగినాక. 20 మినిట్స్లో మనం వచ్చి దర్శనం చేసుకుని మనం చూడాల్సిన లొకేషన్స్ చూసుకుని అండ్ సెల్ఫీస్ తీసుకుని మనం రిటర్న్ 20 మినిట్స్లో రిటర్న్ వెళ్ళిపోవాలి. ఓకేనా, బోర్డు వాళ్ళు మనకి ఇచ్చే టైం 20 మినిట్స్ ఓన్లీ, అలా అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది, లంచ్ టైం అయింది. అండ్ ఇక్కడే ఆగి ఫుడ్ కూడా తినేసిన తర్వాతే మేము స్టార్ట్ అయ్యాము. అండ్ లంచ్లో ఏమేమి పెట్టారో మీకు అవి కూడా చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ఫుడ్ అసలు ఎంత టేస్ట్గా ఉందంటే, ఎంత బాగుందంటే, మన హోటల్కి వెళ్ళి అది కూడా వెజ్, మళ్ళీ వెజ్లోని ఇంత టేస్ట్గా నాకైతే ఫుడ్ బాగా నచ్చింది. ఎందుకంటే భద్రాచలంలో ఉన్న 2-3 డేస్ కూడా 150 పెట్టి మనం బయట భోజనం చేసిన అంత టేస్ట్ అనేది లేదు నిజం చెప్పాలంటే. కానీ బోర్డులో ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎంత టేస్ట్ ఉందంటే సూపర్గా ఉంది. అండ్ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఆ కొండల మధ్యలో నుంచి వాటర్ ఎలా వచ్చిందో చూడండి. ఇవన్నీ కూడా మనకి కనిపించేవి మొత్తం కూడా మామిడికాయ చెట్లే, మామిడి చెట్లు. అండ్ ఇది పనస చెట్టు. చూడండి వాటర్ అలా వెళ్తుంది కొండల మధ్యలో నుంచి, చాలా బాగుందండి. కానీ టైం లేదు మనకి, 20 మినిట్స్లో రిటర్న్ వెళ్ళిపోవాలి. లేదా మనల్ని మర్చిపోయి వెళ్ళిపోయారనుకోండి ఇంకా అదో గతి. కాబట్టి 20 మినిట్స్లోనే మనం పూర్తిగా మొత్తం చూసి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, అదిగోండి మామిడికాయలు కూడా ఉన్నాయి మామిడి చెట్లకి. ఇది సీజనే కదా అందుకని. ఇదంతా సూపర్గా ఉందండి వ్యూ మాత్రం. అండ్ ఇదొక విలేజ్ అనమాట, వాళ్ళు చెప్తున్నారు వినండి. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మేము నదిలో ఉండంగానే, గోదావరి మధ్యలో ఉండంగానే ఫుల్ వర్షం అండి. చాలా భయం వేసింది నాకైతే. పెద్ద పెద్ద పిడుగులు, ఉరుములు, అసలు ఎంత సౌండ్స్ అంటే నిజంగా పిడుగొచ్చి బోటు మీద పడిపోయిద్దా. మేము భోజనం అదంతా కంప్లీట్ చేసుకుని బోటు రిటర్న్ తిప్పిన తర్వాత 3 అలా అయిపోయిందండి. ఫుల్ వర్షం అనమాట, చాలా భయం వేసింది. మేమైతే గోదావరిలోనే ఉన్నాము, ఏమైద్దా అని. గాలి ఒక పక్క, ఉరుములు ఒక పక్క, పిడుగులు ఒక పక్క, అదొక హారబుల్గా అయ్యింది ఈవినింగ్ టైంలో మాత్రం. కానీ దేవుడి దయ వల్ల సేఫ్గానే బయటకు వచ్చేసాము. మొత్తం తడిసిపోయామండి అసలు. చూస్తున్నారు కదా, ఇలా ఉన్నా సరే నదిలో ఉన్నాం, చేసేదేముంది, అంతే కదా. అసలు బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇంక ఇవన్నీ పక్కన పెడితే మీరు లొకేషన్స్ చూడండి, పాపికొండలు చూడండి,
ఫ్యూచర్లో మనకి పాపికొండలు కనిపిస్తాయో లేదోనండి. పోలవరం డ్యామ్ కడుతున్నారు కదా, డ్యామ్ కడితే కొండలు అనేవి మునిగిపోతాయి కదా. అసలు ఈ అద్భుతం చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. 2 కళ్ళు సరిపోవండి ఈ అందాన్ని చూడడానికి. అత్యధికంగా ఈ ప్రాంతంలోనే సినిమా షూటింగ్స్ ఎందుకు జరుగుతాయో నాకు ఇప్పుడు అర్థమైంది, స్వయంగా నా కళ్ళతో నేను చూసిన తర్వాత. అండ్ మీకు తెలుసా, పుష్ప మూవీలో గంధపు చెక్కలు వేసుకెళ్తుంటే నదిలో గుండా వెళ్తాయి కదా లారీలు, ఆ షూటింగ్ తీసిందంతా కూడా అటు సైడేనంటండి. చూడండి మీరు, అసలు ఎంత బాగుందో చూడండి. జన్మ ధన్యమైపోయిందండి నాకు మాత్రం. బ్యూటిఫుల్ కదా, ఎంత బ్యూటిఫుల్ కదా. మధ్యాహ్నం వరకు హ్యాపీగా సాగిపోయింది ట్రిప్ మొత్తం. నేను భద్రాచలం వెళ్ళిన దగ్గర నుంచి అండి, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా ఫుల్ ఎండ వస్తుంది, బేభత్సమైన ఎండ. 4 PM నుంచి విపరీతమైన వర్షం అండి. ఫస్ట్ డే కూడా అలాగే జరిగింది. నెక్స్ట్ డే నాది పాపికొండల టూర్ అనమాట. సో బోట్ క్యాన్సిల్ చేస్తారేమో, ఎందుకంటే ఎక్కువ వర్షం వస్తే బోట్ క్యాన్సిల్ చేస్తారు కదా గవర్నమెంట్. నేను పాపికొండల టూర్ వెళ్ళలేనేమో అని నేను చాలా టెన్షన్ అయ్యాను. ఎట్టకేలకు నేను పాపికొండలు కూడా కవర్ చేయడం జరిగిందనమాట. ఇది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది సెకండ్ డే అండి, ఫుల్ డే మొత్తం పట్టింది పాపికొండలకి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్లేస్. నెక్స్ట్ బోర్డు అది రాజమండ్రి నుంచి పాపికొండలు అండి, ఆ బోర్డు వెళ్ళేది. ఇవన్నమాట పాపికొండలు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను ఇంకెన్నిసార్లు చెప్పినా అదే వస్తుంది, ఏం చేయను మరి. చూడండి, మీరే చూడండి. నేను ఇలా వీడియోలో చెప్తున్నానని కాదు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా వెళ్తే లేదా మీరు ఆల్రెడీ వెళ్ళి చూసిన వాళ్ళైనా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మార్వలెస్, అసలు స్పీచ్లెస్ అనమాట, అంత బాగుంటుంది. నాకైతే బేభత్సం చాలా బాగా నచ్చింది టూర్ మాత్రం. చూడండి మొత్తం గోదావరి వాటర్. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, బోర్డులో ఉండంగానే గోదావరి తల్లికి పసుపు కుంకం గాజులు రవిక ముక్క అంటే జాకెట్, ఇవి మొత్తం సెట్ ఇస్తున్నారండి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. గోదావరి తల్లికి మనం పసుపు కుంకాలు కూడా సమర్పించవచ్చు అన్నమాట. మనకి పాపికొండలు కూడా కానవుతున్నాయి చూడండి. రోడ్డు నుంచి బయటగా మనకి రైట్ లో వస్తే మరి ఇక్కడ నుంచి మనకి పాపికొండలు కూడా కానవుతున్నాయి. ఇక్కడ నుంచి కూడా మన బయట కూడా రిటర్న్ అవుతుందండి. ఇక్కడ నుంచి మన బయట కూడా రిటర్న్ అవుతుంది. మరి ఉదయం లేకుండా 10 కిలోమీటర్లు వెళ్ళి మన రాజమండ్రి సిటీ వరకు చూడవచ్చు. అక్కడ పాపికొండలు బట్టి చూస్తున్నాను. పాలవరం ప్రాజెక్ట్ నిర్మించిన ప్రదేశం వరకు చూసుకోవచ్చు. ఇండియన్ ప్రాజెక్ట్ మనకి పాలవరం ప్రాజెక్ట్ చూడవచ్చు. అండ్ గతంలో ఇక్కడ నైట్ స్టేస్ కూడా ఉండేయంటండి. మనం అది సపరేట్గా బుక్ చేసుకోవాలంట. ఇక్కడ నుంచి అటు వెళ్ళాలి అంటే అది ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందంట. ఈ బోర్డు అటు వైపు వెళ్ళదంట. అది అటు వెళ్ళాలి అనుకుంటే మనం వేరే బోర్డు బుక్ చేసుకోవాలంట ఎక్స్ట్రా పేమెంట్తో. ఓకేనా, ఇది వాళ్ళు చెప్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇదంతా కూడా పాపికొండలండి. ఇక్కడ నుంచి టర్నింగ్ అయిపోతుంది బోర్డు. సూపర్గా ఉంది కదా చూడడానికి. ఇక్కడ నుంచి టర్న్ చేస్తున్నారు అనమాట బోర్డుని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలా నాకు మోటివేషన్ ఇచ్చారనుకోండి, మీకోసం మంచి మంచి వీడియోస్ తేవడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మీరు చూస్తున్నారు కదండి, ఈ గ్రామం అల్లూరు సీతారామరాజు ఉన్న విలేజ్ అంటండి. ఇక్కడ నుంచి ఆయన ఉద్యమం అనేది స్టార్ట్ చేశాడంట.
అది వాళ్ళు చెప్తున్నారు. చూడండి ఎంత బాగుంది. ఇది మొత్తం కూడా అడవేనండి. గోదావరి గట్టున చిన్న హౌస్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇల్లు. అందులోనే సీతారామరాజు నివసించేవాడంటండి. ఈ విలేజ్ ఈ మండలమే, ఆ ఇంట్లోనే ఆయన ఉండేవాళ్ళంట. ఓకే, అందుకని ఇంతసేపు మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను. పుట్టి పెరిగిన కాడ నుంచి ఈ అడవిని ఈ గోదావరిని నమ్ముకుని బతుకుతుంది. కానీ వీళ్ళకి ఒక కరెంటు బిల్లు కానీ, ఒక మొబైల్ కానీ, ఒక టీవీ బిల్లు కానీ, పాల బిల్లు కానీ ఏమీ ఉండదు. సొంతంగా పండించుకున్న పంట పెట్టారు. నదిలో దొరికి చేపలు పట్టుకుంటారు. అడవిలోని జీవితం వేరే చూసారా మనకి 20 కుటుంబాల వరకు ఉంటాయి. వెళ్తారా వెళ్తావా? పిల్లలందరినీ పంపించండి. పిల్లలతో మంచి ఎంతో స్టార్ట్ చేయండి. ఓకేనా? మార్నింగ్ చాలా మంది రికార్డ్ చేయలేదు. వెరీ గుడ్. ఒక్కసారి ఎంతో క్లాస్ పెట్టండి పిల్లలందరికీ. గేమ్ ఆడితే పక్కన నేను చెప్తే మీరు మాత్రం పోయి సత్యం చెప్పి స్కిట్ చేయదు. స్కిట్ మీరు ఏం చేయాలంటే మీకు మధ్యలో మైక్ వేస్తాం. మైక్ ఎలా పడితే తనుకుంటే జాబ్ సార్ లైవ్ చేసుకొని తీసి చీరలో బయట ఆడుతున్నప్పుడు జాలి జాలి చూడండి ఫ్రెండ్స్, మేము దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది. చూస్తున్నారు కదా వీడియోలో, ఫుల్ వర్షం అన్నమాట. అయినా సరే దిగే ముందు కూడా చాలామంది చాలా డాన్స్ వేశారు, బాగా ఎంజాయ్ చేశారు, ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఒక వర్షం ఒకటి రాకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. కానీ చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళతో చాలా కష్టమైంది పాపం వాళ్ళకి. ఇలా చిన్నపిల్లలతో టూర్కి వచ్చిన వాళ్ళు వర్షంలో తడిసిపోయి తర్వాత వాళ్ళకి కోల్డ్ కాఫ్ చేసి ఫీవర్ వస్తుంది, ఇలాంటి ఇష్యూస్ తప్ప ఓవరాల్గా ట్రిప్ మొత్తం సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ బోర్డు నుంచి కిందకి దిగిపోతే మనకి మార్నింగ్ ఇక్కడ డ్రాప్ చేసిన వెహికలే మనల్ని పికప్ చేసుకొని భద్రాచలం టెంపుల్ దగ్గరికి డ్రాప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడితో పాపికొండల టూర్ అనేది కంప్లీట్ అయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. 1.5 గంట వీడియో ఫ్రెండ్స్. ఇంతది మీకోసం లెంత్గా షార్ట్ చేసి ఇలా 1/2 అవర్కి తీసుకొచ్చాను. వర్షం రాకుండా ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. ట్రిప్ మొత్తం సూపర్గా ఉంది. ఏపీ టూరిజం బోర్డ్ ఓకే, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. అండ్ ఆఫ్టర్నూన్ ఏసీలు వేశారు. అండ్ ఈవినింగ్ కొంచెం 2 బిస్కెట్స్ టీ ఇచ్చారు. ఇదే ఈవినింగ్ స్నాక్ అనమాట. ఓకేనా? ఇక్కడితో మన పాపికొండల టూర్ కంప్లీట్ అయింది.